అండి నేను రజాక్. మరి ఇలా ఉన్నారండి బ్రో, మరి ఇంత శాడిస్టుల్లాగా లేకపోతే ఏదో మీ ఆస్తులు తినేసేవాళ్ళలాగా ఇంత ఫీల్ అవుతున్నారండి బ్రో. నేను పొద్దున ఒక వీడియో చేశానండి. బోస్ కొమ్మూరి గారు వాళ్ళ బ్రదరు చాలా ఇబ్బందులు ఉన్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి తను ఒక వీడియో పెట్టాడు. సో నేను దానికి సంబంధించి ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి, మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రండి, మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఇనిషియేటివ్ తీసుకోండి అని చెప్పేసి నేను చేయడం అయితే జరిగిందనమాట. సో దాంతో చాలా కామెంట్లు పాజిటివ్ వచ్చింది. దాదాపు దీన్ని బాగానే చూశారు జనం కూడా, బాగా వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళింది. దాదాపు ఒక 500 లైక్స్ దాకా పోయినట్టున్నాయి, 479 లైక్స్ ఎంత ఉన్నాయి. అదే ఇక్కడ కనిపిస్తున్నట్టు వ్యూస్ ప్రకారం చూస్తే 5200 దాకా కూడా ఉన్నాయి. ఓకే, కామెంట్లు కూడా మంచిగా వచ్చినాయి, చాలా వరకు పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి అనమాట. నేను బేసిక్గా ఏంటంటే కామెంట్స్ అంతగా టైం స్పెండ్ చేయడానికి కుదరదు మనకి. సో అందుకోసం అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటే, అలాంటిది ఈ వీడియో కోసం అని చెప్పేసి కామెంట్స్ని కూడా నేను పక్కాగా చదివి వాటికి నా వైపు రియాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కొంతమంది గూగుల్ పే పని చేయట్లనేపాటికి ఏదో అకౌంట్ నెంబర్ పెట్టారట. సో ఆయన ఛానల్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను ఛానల్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి. ఇక్కడ ఒక కామెంట్ పెట్టారండి ఒక అతను, ఏంటంటే ఎంత కలెక్ట్ చేస్తావు, బాగుంది మీ పని అని చెప్పేసి కామెంట్ పెట్టాడని అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే జరిగింది. అంటే ఎలా కనిపిస్తున్నాం మనం, ఎంత కలెక్ట్ చేస్తావు, బాగుంది మీ పని, దాని కింద కామెంట్. అది కూడా నేను అక్కడికి రిప్లై ఇచ్చానండి. ఏంటంటే నాకు అతనితో ఎలాంటి కాంటాక్ట్ లేదు బ్రో అని చెప్పేసి. నేను ఎందుకు ఇచ్చిన, అది బేసిక్ ఎందుకు ఇచ్చానంటే, నేను ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు నిజంగా ఆయనతో డైరెక్ట్ రిలేషన్ లేదు, నేను ఇప్పటివరకు మాట్లాడలేదు, ఎప్పుడు కలవలేదు. కానీ ఏంటంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి ఆ ఛానల్ని, నాకు అతని వీడియో వచ్చింది కాబట్టి, సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యాడు కాబట్టి ఒక మానవత్వంతో రియాక్ట్ అయినటువంటి వీడియో అది. తర్వాత అండి నాకు అతనితో కాంటాక్ట్ లేదు, నేను అక్కడే కామెంట్ చేసేవచ్చు, రిప్లై తర్వాత ఇచ్చే ఉండదు. బేసిక్గా నేను కామెంట్స్ని పొలిటికల్ వీడియోస్కి ఎందుకు కామెంట్స్ పెద్ద రియాక్ట్ అవ్వడం, మనకు అంత టైం లేదు అని చెప్పేసి ఊరుకుంటా. బట్ ఏంటంటే ఇది సీరియస్గా తీసుకున్నా ఈ వీడియో కోసం అని చెప్పేసి. ఎందుకంటే బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎక్కడో ఒకళ్ళు, అలాంటి వాళ్ళకి. సో కింద ఇంకో కామెంట్ పెట్టాడండి, అంటే నన్ను మెన్షన్ చేస్తాం, ఆ ఛానల్ మెన్షన్ చేస్తాం, నువ్వు ఫస్ట్ ఇలాంటి వీడియోలు చేయకు, నీకు పాపం వస్తుంది. ఈ వీడియోలు చేస్తే నాకెందుకు పాపం వస్తుంది, నేను చంపానా, నరికానా? చంపిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా బ్రో, నేనేం చంపాను, నరికాను? 2 కోట్ల కలెక్షన్ అవుతుంది, వాడు దొబ్బేస్తాడు కన్ఫర్మ్. సీసీటీకి వెళ్ళి అడగమను నువ్వు, అంటే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి అడగమను, చిరు ఫ్యాన్స్ అసోసియేషన్కి వెళ్ళి చెప్పమను, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్కి చెప్పమను, ఆయన ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయిస్తారు. మనీ ఎప్పుడు డైరెక్ట్గా ఇవ్వకూడదు, అది తెలుసుకో, వాడు దొబ్బేస్తాడు. మనీకి అంత పవర్ ఉంటుంది. ఒక మనిషి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అన్నీ అమ్మేసుకున్న తర్వాత హెల్త్కి, చివరాఖరికి ఇంకెవరు మనకు సోర్సెస్ లేరు అన్న సందర్భంలో బయటకు వచ్చి ఈరోజు అలా రియాక్ట్ అయితే, మహా అయితే మనం చేసే సాయం ఎంత ఉంటుంది? మహా అయితే మనం చేసే సాయం 100 రూపాయలు, 200, హార్డ్లీ 2000 దాకా వెళ్ళొచ్చేమో, అంతకుమించి ఎక్కువైతే వెళ్ళదు కదా. మన వంతు సాయం అంతకుమించి పంపించలేం కదా. నేను అడిగింది 50 రూపాయలే కదా, 50 రూపాయలకి మనోడే పంపించడం లేదో కూడా తెలియదు. కానీ చూడండి, నువ్వు ఫస్ట్ ఇలాంటి వీడియోస్ చేయడం ఆపేయంట. కష్టకాలంలో ఉన్నాడు రా బాబు. ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళాలంటే సోర్స్ ఏది? అంత దూరం ఎలా వెళ్ళగలుగుతారు? ఒక సామాన్యుడు ఎలా వెళ్ళగలుగుతాడు? ఒక వీడియో పెట్టేంత మాత్రాన ఎలా వెళ్తారు? అంత డైరెక్ట్గా ఎలా వెళ్ళగలుగుతారు? అంత రిలేషన్ ఉంటే వెళ్ళేవాడే కదా, ఇలా సోషల్ మీడియాకి ఎక్కి చేసుకునేవాడు కాదు కదా బ్రో. ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటి మనుషులు, కింద ఇంకొక ట్వీట్ పెట్టాడండి, వెంటనే ఇంకొక కామెంట్ పెట్టాడు, డైరెక్ట్గా ట్రీట్మెంట్ జరిపించాలి అంటే డైరెక్ట్గా ట్రీట్మెంట్ జరిపించాలి, కానీ అంతేగాని మనీ వాడికి ఇస్తే వాడు ట్రీట్మెంట్ చేయించుకుంటాడా? స్కామ్ ఇది. యూట్యూబర్స్ అందరూ ఇలాగే అడుగుతారు. నేనైతే ఎప్పుడు అడగలాగా. నేనైతే ఇప్పటి వరకు ఒకరికి హెల్త్ బాగాలేదు కాబట్టి వాళ్ళకి మీరు డొనేట్ చేయండి, మీరు ఆ సాయం చేయండి, మీరు ఈ సాయం చేయండి అని చెప్పేసి నేను ఏ రోజు కూడా ఇప్పటివరకు అడగల. నేను మొట్టమొదటిసారి, అది కూడా నా అకౌంట్ నెంబర్ కాదు, నాకు సంబంధించినవి కాదు, ఆయన పెట్టినటువంటి వీడియోని యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేశాను. నాకు అతనికి సంబంధం కూడా లేదు, మానవత్వంతో చేశాను అంతే. కానీ చూడండి ఇలాంటి కామెంట్స్ ఎలా వస్తాయో. తర్వాత వెంటనే వీళ్ళందరూ ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు? సిగ్గు శరం లేదు. ఏంటి 1000 ఇంటూ 5,000 పీపుల్ అంట, 5,000 ఇంటూ ఇంకో 1000 పీపుల్ అంట, 4,000 ఇంటూ 500 పీపుల్ అంట, మొత్తం 1,20,00,000 అంట. ఈజీగా జల్సాలు చేయొచ్చు. పిఎస్పీకే ఈజ్ అగెనెస్ట్ టు ఇట్, యూ గో టు హిజ్ హౌస్, మేక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. నా దగ్గర అంత డబ్బు ఉంటే నేనే వెళ్ళేవాడిగా. నా దగ్గర అన్ని లక్షల కోట్లు ఉంటే, అన్ని కోట్ల రూపాయలు ఉంటే నేను యూట్యూబ్ ఎందుకు రన్ చేస్తాను? ఏదో సంస్థ పెట్టేవాడినేగా. చిల్లర పంచాయతీలు వద్దు. చూడండి ఎంత దుర్మార్గమైన కామెంట్లు అవి.
మెజారిటీ పీపుల్ పాజిటివ్ ఉన్నారు. మెజారిటీ పీపుల్ చాలా బాగా పాజిటివ్గా రిసీవ్ తీసుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ 85 కామెంట్స్ ఉన్నాయంట. 85 ఇంచుమించు 75 కామెంట్లు అన్ని పాజిటివ్గానే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేనేంటో వాళ్ళకి తెలుసు. ఏ రోజు నేను ₹1 అడిగింది లేదు, ₹1 తీసుకుంది లేదు ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా. నాకు సబ్స్క్రైబర్స్తో మంచి రిలేషన్ అయితే ఉంది. చివరాఖరికి నేను డొనేట్ చేయమని కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరిని అడగలేదు. అలాంటిది ఏ ఒక్కరి కోసం సహాయం కోసం అడగలేదు. కానీ ఒక అతని ఇబ్బందుల్లో ఉన్నాడు. అతని బ్రదరు వర్స్ట్ కండిషన్లో ఉన్నాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 50 లక్షలు అవుతుంది. ఒక అతను అడిగాడు ఏమని, ఇప్పుడు మరి మీరు ఆరోగ్యశ్రీ కింద దేని కింద వెళ్తుంది కదా, 50 లక్షల ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండదు అనుకుంటా. బహుశా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదనుకుంటా. ఆరోగ్యశ్రీ ఉంటే మన దాకా ఎందుకు వస్తారు? వాళ్ళు చేపించుకుంటారు కదా. స్వచ్ఛంద సంస్థల కోసం ఎందుకు ఎదురు చూస్తారు? చూపించుకుంటారు కదా. సో కోడిగుడ్డుపై ఏకలు పీకడం ఆపండి. చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. బ్రో నేను తప్పకుండా సహాయం చేస్తాను, నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన నుంచి సహాయం చేసే గుణం నాకు కూడా ఉంది, నేను ఒక ₹500 ఇవ్వగలను, దయచేసి అందరూ మానవత దృక్పథంతో సహాయం చేయండి అని చెప్పేసి వీరు కుమారి గారు చెప్పారు. ఆ తర్వాత తప్పకుండా రజాక్ అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పారు, శ్రీనివాస్ శెట్టి గారు. ఆ తర్వాత రైట్ బ్రో అని చెప్పేసి మిజు చెప్పారు. తర్వాత రైట్ అని చెప్పేసి మనరా సలీం ఏదో చెప్పారు. తర్వాత ₹2000 పంపించాయని చెప్పేసి రఘు MFS అని చెప్పేసి ఒక అతను చెప్పాడు. అదేవిధంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే I sent ₹20,000 అని చెప్పేసి కిట్టు చెప్పారు. సో థ్యాంక్స్ బ్రో, వెల్కమ్. థ్యాంక్స్ బ్రో. నిజంగా వీళ్ళంతా కూడా మనకి ఎవరికి తెలియదు ఎక్కడ ఉంటారో కూడా. బట్ ఏంటంటే ఒక పర్సన్ మనం పంపిస్తే ఒక ₹50 పంపిస్తాం, లేకపోతే ఒక ₹100 పంపిస్తాం, లేదా ఒక 500 పంపిస్తాం, గట్టిగా మాట్లాడితే 1000-2000 వరకు పంపిస్తాం, అంతకుమించి ఎక్కువ పంపించలేం. బట్ ఏంటంటే అది ఒక మోరల్ సపోర్ట్. నేను అందరికీ చెప్పేది అదే. జనసేన పార్టీ కార్యకర్తలు 1,00,000 మంది ₹50 చొప్పున వేసుకుని 50 లక్షలు అయిపోతాయి. అది నేను చెప్పింది ఇంతకు ముందు. సో కోడిగుడ్డు మీద ఏకలు పీకడాన్ని ఇప్పటికైనా ఆపండి. అతను కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి సహాయం చేద్దాం. ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ పంపించామనుకో, అలా చేసే వ్యక్తి అయితే అంత దూరం మాట్లాడరనేది నా అభిప్రాయం అదనమాట. సో ఇక ఇప్పటి నుంచి కోడిగుడ్డు మీద ఏకలు పీకడాన్ని ఆపండి.